అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతు వినిపిస్తానన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. తెలంగాణ ప్రజలు అణచివేతను సహించారని, అందుకే కేసీఆర్ను ప్రజలు ఓడించారన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా అణచివేత వల్లే మొదలైందని చెప్పారు. అణచివేత లేకుండా కాంగ్రెస్ పాలన జరగాలంటున్న కూనంనేని సాంబశివరావుతో విజయ్ ఫేస్ టు ఫేస్. వచ్చిన తర్వాత మొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. కాంగ్రెస్తో కలిసి వెళ్ళినటువంటి సిపిఐ కొత్తగూడెంలో విజయం సాధించింది. ప్రస్తుతం కొత్తగూడెంలో విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మనతో ఉన్నారు. ఎలా చూస్తారు ఈ విజయాన్ని? కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ విజయాన్ని ఎలా చూస్తారు? ఈ విజయం అంటే ప్రజలు కోరుకున్న విజయం ఇది. సహజంగా గెలుపులో ఓటర్సు అభిప్రాయాలు ప్రతిబింబిస్తాయి, కానీ ఇది కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్క కమ్యూనిస్ట్ అయినా గెలవాలి అని ప్రజల కోరిక. అది ఆ ప్రజల కోరిక ఇవాళ ఫలించింది. వాళ్ళ ఆశీస్సులు, అభిమానం అది ఏ పద్ధతిలో ప్రస్ఫుటమైంది కొత్తగూడెంలో. తర్వాత ఈ ఎన్నికల అండర్స్టాండింగ్లో భాగంగా కాంగ్రెస్, లేకపోతే టీడీపీ, సిపిఐ, ఎంఎల్ పార్టీ, కోదండరాం గారి తెజేస, ఇంకా షర్మిల గారి పార్టీ అందరూ కూడా వాళ్ళు సహాయం చేశారు. అంతిమంగా మాత్రం ఇది కేవలం మొత్తంగా ప్రగతిశీల భావాలు కలిగిన, వామపక్ష భావాలు కలిగిన పేద వర్గాలు, లేకపోతే వాళ్ళకి ఏ భావాలు లేకపోయినా కార్మిక వర్గం, పేద వర్గాలు వాళ్ళ సమస్యలు ప్రతిబింబించే విధంగా ఒక ఎమ్మెల్యే స్థానాన్ని అక్కడ నేను పరిపూర్తి చేస్తానని నేను ఆశిస్తున్నా. వాళ్ళ భావాలకు అనుగుణంగా ఒక ప్రతినిధిగా నేను అక్కడ అసెంబ్లీలో విజయవంతం అవగలుగుతారనేటువంటి విశ్వాసం నాకు ఉంది. అంటే కాంగ్రెస్ గతంలో 2 ఎమ్మెల్సీ హామీలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి, ఎటువంటి ప్రతిపాదనలు ఇచ్చారంటే ముఖ్యమంత్రికి కానీ ఎమ్మెల్సీకి సంబంధించి ఏమైనా చర్చలు జరిగాయా? ఏ రకంగా? ఇప్పటివరకు ఏం మాట్లాడుకోలేదు. అప్పుడు ముందు జరిగిన అంశాల్లో వాళ్ళు 2 ఎమ్మెల్సీలు ఇస్తా ఉన్నారు. సరే, ఆఫ్ ద రికార్డ్గా మాట్లాడుకున్నప్పుడు అప్పుడు మంత్రివర్గం కూడా అన్నారు. మంత్రివర్గం అనేది మేము అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు అదేం వాళ్ళు చెప్పలేదు, కానీ వాళ్ళు అన్న ప్రకారంగా వాళ్ళు ఎమ్మెల్సీలు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఇవ్వాల్సిన బాధ్యత, కమిట్మెంట్ కాబట్టి. ఇది మంత్రి పదవి అనేది వాళ్ళు ఒకవేళ ఆలోచన చేసి ఆ మంత్రివర్గ కూర్పులో విలువలతో కూడిన మంత్రివర్గం మరింత ఎన్లైటెడ్గా, సమర్థవంతంగా ఉండటానికి కమ్యూనిస్టులకు అవకాశం ఉందని అనుకున్నప్పుడు ఏం చేయాలని మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే మీరు కాంగ్రెస్తో కలిసి వెళ్ళారు, మీ మిత్రపక్షమైనటువంటి సిపిఎం మాత్రం పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు 2 పార్టీల? ఇప్పుడు భవిష్యత్తుకు సంబంధించి మా ఓట్లు కూడా మాకు నిలబట్టలేదు. మాకు ఓట్లు లేవని కాదు, సిపిఎం తక్కువ ఓట్లు వచ్చినాయంటే లేవనే సమస్య లేదు. ఎందువల్లంటే ఇప్పుడు ఈ డబ్బు రాజకీయాలు వీటిల్లో దానిలో కంపీట్ చేయడంలో కొద్ది వైఫల్యం జరుగుతూ ఉంది. అంతే తప్పితే ఇప్పుడు కూడా కమ్యూనిస్టుల ప్రభావం చాలా ఉంది. ఇవాళ సిపిఐ, కాంగ్రెస్ ఆ పొందిక వల్లనే ఇవాళ కాంగ్రెస్ అనేక స్థానాల్లో, సిపిఐ ఎక్కడ బలంగా ఉంది అక్కడల్లా కాంగ్రెస్ గెలిచిన స్థానాలు దాదాపు 35-40 స్థానాలు కమ్యూనిస్టులు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో గెలిచారు. మా ఖమ్మం జిల్లాలో 9, నల్గొండ జిల్లాలో 11, కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో కోల్ బెల్ట్ ఉన్న చోట గెలవటం జరిగింది. కాబట్టి ఇవాళ 1 రోజు 2 రోజులు కొద్దిగా వెనకబడి మరలా ప్రజలకి అనుగుణంగానే మా భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళని మేము పునర్నిర్మాణం చేసుకుంటాం. భవిష్యత్తులో కమ్యూనిస్టులు 2 కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడేమి విడిపోయామని కాదు, పోటీ చేసిన వాళ్ళు మనస్ఫూర్తిగా సిపిఎం నాయకత్వం ప్రకటన చేసింది. మేము 19 స్థానాలు, సిపిఐది 1, మొత్తం మాది 20 స్థానాలు మేము ఉన్నట్లని వాళ్ళు ప్రకటన కూడా చేశారు. అందువల్ల మాకేమి వైరుధ్యాలు ఉండవు, వైషమ్యాలు ఉండవు. ఎత్తుగాళ్ళలో ఒక అడుగు మేము ముందు ఉండొచ్చు, ఒక అడుగు వాళ్ళు వెనక ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఎత్తుగాళ్ళు లాంగ్ రన్లో కరెక్ట్ కావచ్చు. కాబట్టి మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఫైనల్గా భారీ మెజారిటీతో గెలిపించినటువంటి కొత్తగూడెం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? భవిష్యత్తులో అభివృద్ధికి సంబంధించి వారితో ఎలా కలవడం? మాది ఇండస్ట్రియల్ కాన్స్టిట్యున్సీ, పారిశ్రామిక పట్టణాలు కొత్తగూడెం. అలాగే కొత్తగూడెంలో సింగరేణి మైన్స్ ఉంటాయి, పాల్వంచలో జెన్కో, నవభారత్, స్పాంజ్, ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. టోటల్గా హైదరాబాద్ తర్వాత ఎక్కువ ఇండస్ట్రీస్ కలిగిన నియోజకవర్గం మా నియోజకవర్గం. అందువలన అటు కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి,
కొత్తగూడెంలో కొత్త మైన్స్ని ఆగిపోయి ఉన్నాయి, వాటిని ప్రారంభం చేసుకోవాలి. అదే పద్ధతిలో మాకు ఐటీ హబ్ లాంటి, ఇండస్ట్రియల్ హబ్ లాంటివి, అలాగే అకాడమిక్గా ఒక మంచి ఐఐటి లాంటివి, అవన్నీ కూడా అక్కడ ఉన్న పారిశ్రామిక బ్యాక్గ్రౌండ్లో తీసుకురావాలి. ఆ విధంగా బహుముఖ అభివృద్ధి వైపు ఆయా సెక్షన్లో ఉన్న ప్రజానీకాన్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళతో చర్చలు జరుపుతూ మేధావులు అందరిని కూడా ఆయా పారిశ్రామిక రంగం ఉంది, పారిశ్రామిక రంగంలో ఉన్న ఇంటలెక్చువల్స్తో మీటింగ్ జరుపుతాం. ఇరిగేషన్ ఉంది, వాళ్ళతో మాట్లాడతాం. అలాగే ఇతర ఎకలాజికల్ పర్యావరణం ఉంది, పర్యావరణ శాస్త్రజ్ఞులతో మీటింగ్ పెడతాం. అలా ఆయా పొందికలతో వాళ్ళ సలహాలను తీసుకుని కొన్ని మేము ప్రతిపాదనలు తయారు చేసుకుని ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ప్రభుత్వం ద్వారా సాధ్యమైన మేరకు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఆ విధంగా నియోజకవర్గాన్ని బహుముఖ రంగాల్లో పూర్తి స్థాయి అభివృద్ధి చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటాం. కెమెరా పర్సన్ అశోక్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.